ఎడలంట ఆయన కృప నూతనంగా, ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతుందంట. కొత్తదనాన్ని మన జీవితంలో మనం ఒకవేళ కోరుకోకపోవచ్చేమో కానీ, ఎలా ప్రతిదినం ఉన్న రొటీన్ లైఫే నువ్వు కలిగి ఉన్నావేమో కానీ, నీ పట్ల నూతన కార్యాలు జరిగించాలని, నూతన జీవాన్ని ఇవ్వాలని, నూతన జీవితాన్ని ఇవ్వాలని, నూతనమైన మార్గాల్లో నడిపించాలని ప్రతి దినమునంట ఆయన వాత్సల్యత మన పట్ల ఎడతెగక ఉందంట. ఎడతెగక. మనం కొన్నిసార్లు మర్చిపోతాం. అవసరమైతే ప్రార్థన చేస్తాం, అవసరం లేకపోతే ప్రార్థన చేయం. కష్టం వస్తే దేవుని సన్నిధికి వస్తామేమో, మరి సంతోషంగా ఉంటే మనుషులతో కలిసి ఉంటావేమో. కానీ ప్రభు యొక్క వాత్సల్యత అంటే ఎడతెగక, ఒక్క నిమిషము కూడా ఆయన మనల్ని ఎడబాయడంటండి. ఎడబాయకుండా ఎడతెగక ఆయన కృప మన మీద నిలుస్తుందంట. కనుక నూతనమైనటువంటి కృపల చేత ఆయన మనల్ని నింపుతూ ఉన్నాడు గనుక, విడువని కృప చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు గనుక అందరము కూడా రెండు కళ్ళు మూసుకొని